స్టూడెంట్స్ ఎవరైతే 10th క్లాస్ లో ఉంటారో ఇంటర్మీడియట్ తో పాటుగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోచింగ్ కానీ లేదా ఐఏఎస్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకుంటే ఐఏఎస్ అయిపోతామా అనే డౌట్ ఉంటుంది. అలాగే పేరెంట్స్ కూడా మన పిల్లల్ని ఇంటర్ తో పాటుగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోచింగ్ ఇచ్చే కాలేజ్ జాయిన్ చేస్తే ఐఏఎస్ అయిపోతారనే ఖచ్చితంగా ఆలోచన వస్తుంది. అయితే దీనిపైన కొన్ని విషయాలు గమనించుకుందాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా గతంలో అంటే ఒక 4-5 years బ్యాక్ కూడా కొన్ని క్వశ్చన్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉన్న ఎన్సీఆర్టీస్ నుంచి వచ్చాయి. ఉదాహరణకి ఒక సంవత్సరం పేపర్ లో అయితే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఏ 2 ప్లానెట్స్ మధ్య ఉంటుంది అని అడిగారు. ఇది 6th ఎన్సీఆర్టీ ఫస్ట్ చాప్టర్ లో ఉంటుంది. అలాగే ఒకసారి సాయిల్ ఎరోజన్ అంటే ఏంటి, దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అంటే ఇది 8th ఎన్సీఆర్టీ జియోగ్రఫీ అలాగే 10th ఎన్సీఆర్టీ జియోగ్రఫీ చదివిన స్టూడెంట్స్ చాలా ఈజీగా రాసేసేవాళ్ళు అనమాట. అంటే ఒకప్పుడు క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ గా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ కొంతమంది టాపర్స్ కూడా ఎన్సీఆర్టీస్ ని ముఖ్యంగా జియోగ్రఫీ లాంటి సబ్జెక్ట్స్ కి అయితే ఎన్సీఆర్టీస్ దాటి వెళ్ళరు కూడా. సో ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇంటర్మీడియట్ తో పాటుగా ఐఏఎస్ ఎగ్జామ్ ఫౌండేషన్ లేదా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఫౌండేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ఇంటర్ తో పాటుగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోచింగ్ తీసుకుంటే ఐఏఎస్ అయిపోతారా? అయితే ఈ క్వశ్చన్ కి అబ్సల్యూట్ ఆన్సర్ చెప్పాలంటే అంటే ఖచ్చితమైన ఆన్సర్ చెప్పాలంటే ఖచ్చితంగా అవుతారు. అయితే దీనికి మీరు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ తర్వాత మనం డిగ్రీతో పాటుగా ఐఏఎస్ కంటిన్యూ చేయాలి. అయితే ఈ 2 ప్రిపరేషన్ లో చాలా వరకు కూడా ఒక కోఆర్డినేషన్ పెట్టుకోవాలి. కోఆర్డినేషన్ అంటే ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి ఇప్పుడు ఇంటర్ తో పాటుగా మీరు సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీస్తున్నారు అనుకోండి, మీకు అది మంచి కాలేజ్ అయితే కనుక అసలు మీకు ఫౌండేషన్ సంబంధించిన కంప్లీట్ అవగాహన వచ్చేస్తుంది. అంటే ఎన్ని పేపర్స్ ఉన్నాయి, జిఎస్ 1, 2, 3, 4 అంటే ఏంటి మెయిన్స్ లో, అలాగే సిసాట్ పేపర్ అంటే ఏంటి, ఈవెన్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అంటే ఏంటి, మొత్తం ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఐడియా వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ అక్కడ కాలేజ్ కూడా ఎలా చెప్పుద్దండి క్లాసెస్ మీకు ఒక ఎన్సీఆర్టీని తీసుకుని ఆ ఎన్సీఆర్టీలో మీకు ప్రిలిమ్స్ లెవెల్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అలాగే మెయిన్స్ లెవెల్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఒకవేళ అదే ఓవరాల్ గా ఉంటే అది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనేది మీకు అవగాహన కల్పిస్తాయి. ఇది మీకు 100% ఉపయోగపడే బిగ్గెస్ట్ ఎలిమెంట్. ఎందుకు అంటే ఇంటర్మీడియట్ తో పాటు ప్రిపేర్ అయిన పిల్లలకి 18-19 సంవత్సరాలు వచ్చేసరికి క్లియర్ కట్ గా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటే ఏంటో ఐడియా వచ్చేస్తుంది. అయితే దీని తర్వాత వాళ్ళు డిగ్రీ విత్ ఐఏఎస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క అవగాహన మరింత ముందుకు వెళ్తుంది. ఇక్కడ ముందుకు వెళ్ళడం అంటే ఏంటి అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ లో నేర్చుకున్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం డెప్త్ గా ఇంకొంచెం ఎక్స్పాండ్ అవుతూ ఇంకొంచెం డిఫరెంట్ డైమెన్షన్ లోకి వెళ్తాయి. ఉదాహరణకి 11th ఎన్సీఆర్టీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ అనే పుస్తకం ఉంటుంది. ఇన్ఫాక్ట్ ద బేసిక్ బుక్ టు అండర్స్టాండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ పుస్తకంలో కొన్ని చాప్టర్స్ ఉంటాయి. ఉదాహరణకి రైట్స్ అనే చాప్టర్ ఉంటుంది, ఫండమెంటల్ రైట్స్. అందులో చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది చదువుకున్న స్టూడెంట్ ఇంటర్మీడియట్ లో డిగ్రీకి వచ్చేసరికి ఏమవుతుందంటే అసలు భారత రాజ్యాంగంలో రైట్స్ ఎలా ఉన్నాయి, ఆ రైట్స్ సుప్రీం కోర్ట్ ఎలా ఎక్స్పాండ్ చేసింది. ఉదాహరణకి మనకి ఆర్టికల్ 21 ఉంటుంది ఎన్సీఆర్టీలో, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇది సుప్రీంకోర్టు ఎలాంటి ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ వచ్చింది. పుట్టస్వామి జడ్జిమెంట్ కానీ, షఫీన్ జహాన్ జడ్జిమెంట్ కానీ, లేకపోతే మనకి నవతేజ్ సింగ్ జోహార్ కేసు కానీ, ఇలాంటి కేసెస్ అన్ని కూడా స్టడీ చేసుకుంటూ వెళ్తారనమాట. ఇలాంటి కోఆర్డినేషన్ టీచింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఒక చోట చూసుకుని మళ్ళీ డిగ్రీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా టీచ్ చేస్తారు, ఈ కోఆర్డినేటెడ్ అప్రోచ్ ఉంటుందా లేదా అనేది కూడా మనం గమనించుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. తర్వాత ఇక్కడ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చదువుకుంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయొచ్చు. అది ఎప్పుడు అంటే ఇంటర్మీడియట్ నుంచే ఒక డిసిప్లైన్, ఒక డెడికేషన్, ఒక మోటివేషన్ మెయింటైన్ చేసుకోవాలి. ఈ 3 విషయాలు చాలా సింపుల్ గా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా స్టడీ అవర్స్ కు రోజు వెళ్ళడం, స్టడీ అవర్స్ లో వాళ్ళు ఇచ్చిన వర్క్ ని ఫినిష్ చేసుకోవడం, ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల్ని ఖచ్చితంగా డౌట్స్ సాల్వ్ చేసుకోవడం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ పర్టికులర్ డౌట్స్ వచ్చినప్పుడు మెంటార్ దగ్గర నుంచి తగిన రీతిలో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అందించుకోవడం కానీ, కరెక్షన్స్ చేసుకోవడం, ఎన్సీఆర్టీస్ బేస్ మీద క్వశ్చన్స్ ఏవైతే వస్తున్నాయో వాటిల్ని చాలా నీట్ గా రాయడం నేర్చుకోవడం అనేది చేశారనుకోండి, ఇది డిగ్రీ లెవెల్లో మరింత ఎక్స్పాండ్ అయ్యి మరింత డెప్త్ కి వెళ్ళి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. సో అందుకనే ఈ ఎసెన్షియల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఐఏఎస్ అవడానికి అవకాశం వచ్చేలా చేస్తుంది. మూడో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ తో పాటుగా నేర్చుకునే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అదేంటి అంటే ఇంటర్మీడియట్ లోనే వాళ్ళు డిబేట్, ఎలక్యూషన్, మాక్ పార్లమెంట్ లాంటి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం, ఇవి డిగ్రీకి వెళ్ళాక మరింత లెవెల్లో వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ ని పెంచడం. ఈ కాన్ఫిడెన్స్ పెరగడంతో పాటుగా వాళ్ళకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ లెవెల్లో ఉండే ఒక సెట్ ఆఫ్ ఎకో సిస్టమ్ అండ్ అట్మాస్ఫియర్ అలవాటు అవ్వడం, ఇదంతా కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ని చాలా ఎర్లీగా క్లియర్ చేయడానికి అవకాశం ఇస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఖచ్చితంగా
పిల్లలు ఇంటర్ తో పాటుగా సివిల్స్ తీసుకుంటే ఐఏఎస్ అవుతారు అని చెప్పడానికి మరొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి అంటే, ఈ పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి లాంగ్ టర్మ్ గోల్ కాబట్టి మోటివేషన్ కోసం అని మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ ని లేకపోతే యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ని తీసుకురావడం, వాళ్ళ ద్వారా వీళ్ళకి మోటివేషన్ గురించి డిసిప్లిన్ గురించి కొంచెం బాగా చెప్పించడం, ఇవన్నీ కూడా బాగా సింక్ అవుతాయి. పిల్లలు ఖచ్చితంగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయగలరు. అయితే ఎక్కడ క్లియర్ చేయలేరు అంటే, ఎటువంటి ఫోకస్ లేకుండా, డెడికేషన్ లేకుండా, జస్ట్ సరదాగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కోసం చదువుకుని ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ క్లాసెస్ చెప్పి ఆ ఇంటర్మీడియట్ తోనే పిల్లల్ని పాస్ చేయించి డిగ్రీలో మిగతా అంతా చూసుకోవచ్చు, మీరు జస్ట్ పైన చదువుకోండి అని చెప్పి మోటివేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికీ కూడా ఐఏఎస్ అవ్వలేరు. మా దృష్టిలో వాళ్ళందరినీ ఇంటర్ తో పాటుగా ఐఏఎస్ కంటిన్యూ చేయడం కన్నా వేరే ఎగ్జామ్స్ ట్రై చేస్తే మంచి భవిష్యత్తు అనేది వాళ్ళకు ఉంటుందనేది మనం గమనించుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ విత్ ఐఏఎస్ కాలేజ్ ని ఎంచుకునేటప్పుడు చాలా విషయాలు జాగ్రత్తగా చూస్ చేసుకుని మీరు విషయాలని 2 సార్లు 3 సార్లు చెక్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి. లేకపోతే పిల్లల భవిష్యత్తు మనకి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్తుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.